నమస్తే నేను మీ మహా నేను ప్రెజెంట్ అయితే ఇంట్రెస్టింగ్ గెస్టులతో ఉన్నానండి. అది ఎవరో కాదండి నా తెలుగోడం మూవీ టీమ్ తో ఉన్నానన్నమాట. చంద్రహాస్ మూవీ అయితే ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకప్పుడైతే ఒక హైప్ క్రియేట్ చేసింది. సూపర్ యాక్టర్ అనాలా, సూపర్ డైరెక్టర్ అనాలా, సూపర్ డాక్టర్ అనాలా, అవి అన్నిటికీ క్వశ్చన్ కి మనం ఆన్సర్ తెలుసుకుందాము. ఎందుకనంటే మూవీ టీమ్ తో మాట్లాడి మరిన్ని మూవీ విశేషాలు అయితే తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? వండర్ఫుల్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా సూపర్ గా ఉన్నాను సార్. సార్ మీరు డాక్టర్ కమ్ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ కమ్, సో ఇన్ని కమ్లు ఎందుకు సార్? ఒక కమ్ సరిపోదా? ఒక్కొక్కటి ఒకటైన తర్వాత ఇంకోటి ఇదేనా ఇంకోటి చేయలేము. వాట్ నెక్స్ట్ అనిపిస్తుంది? ఇంకోటి యాడ్ చేస్తాం. ఓకే. తర్వాత ఇంకోటి ఇప్పుడు ఇటుకలు పేర్చి ఇల్లు కట్టుకున్నట్లే. ఓకే సార్, మీకు అంటే డాక్టర్ గా చేస్తున్నారు, యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా చేస్తున్నారు. ఏది మీకు బెస్ట్ అనిపిస్తుంది సార్? ఏది మీరు చాలా కంఫర్టబుల్ గా ఎంజాయ్ చేసింది ఏ ఫీల్డ్ లో సార్? అన్నీ చేస్తున్నారా? అందుకే మీరు మల్టిపుల్ టాస్కులు చేస్తున్నారు అనుకుంటా. సార్ ఈ మూవీ విశేషాలకు వచ్చేద్దాము. ఈ మూవీలో నేను ఒక 2 జోనర్స్ చూశాను సార్. ఒకటి డ్రగ్స్ కి సంబంధించి చూశాను, అలాగే ఒకటి మిలిటరీకి సంబంధించి చూశాను. సో మిలిటరీ కంటెంట్ తీసుకోవడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి సార్? అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే చాలా మిలిటరీ జోనర్లో మూవీస్ అయితే వస్తున్నాయి కదా, మీ మూవీ నుంచి ఒక డిఫరెంట్ ఏదైనా ఉందా? డెఫినెట్గా ఉందండి. ఉందా సార్? ఓకే. దీంట్లో ఒక అంశం ఏంటంటే మిలిటరీలో మిలిటరీ క్యారెక్టర్ చూస్తుంది. క్యారెక్టర్లో ఒక అంశం చూపించాలని అనిపించింది. ఎందుకంటే మిలిటరీని అందరూ వెళ్తారు, యంగ్స్టర్స్గా రిక్రూట్ అవుతారు, ఎనర్జీ ఉంటుంది అక్కడ. కానీ ఎంతమంది సోల్జర్స్ వెళ్ళిపోతున్నారు, అవును, ఎంతమంది యంగ్స్టర్స్ డ్యామేజ్ అవుతున్నారు, వికలాంగులు అవుతున్నారు, ఇవన్నీ ఎవరేం పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరు, ఎక్కడ న్యూస్లో రాదు. ఆ డ్యామేజ్ అయినా లేకపోతే డిసేబుల్ అయినా దివ్యాంగుల గురించి ఒక అంశం కూడా ఉంది. ఓకే. సో మిలిటరీ పెట్టేసి కొట్టేసి చేసేదా దాంట్లో దివ్యాంగులు ఏం చేస్తుంది, వాళ్ళ రైట్స్ ఏంటి, వాళ్ళని ఎవరు చూస్తున్నారు, వాళ్ళని ఆదరిస్తున్నారు, వాళ్ళు చేసిన ఆ సాక్రిఫైస్కి దానికి సరైన గౌరవం వాళ్ళకి ఇస్తున్నామా లేదా, ఓకే, ఇటువంటివన్నీ ఉన్నాయి. ఓకే. మెయిన్ థీమ్ వచ్చేసి సొసైటీకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్. ఎందుకంటే చాలా మందికి మిలిటరీలో హ్యాండిక్యాప్ అయిన తర్వాత సొసైటీ నుంచి సరిగ్గా రెస్పాన్స్ రాదు, అలాగే మనకి గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని స్కీమ్స్ అనేవి అందకపోవచ్చు. అలాంటి దాని మీద వస్తున్నా సార్. డ్రగ్స్ పైన కూడా ఒక మంచి మెసేజ్ ఉందని విన్నాను నేను. దానిపైన ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? మెసేజ్ ఏం లేదండి, నేను మెసేజ్ లేవు. డ్రగ్స్ ఉన్న పరిస్థితుల్ని తెరకు తీసుకొచ్చి ప్రతి పెడతాను. ఓకే. వాళ్ళు అది మంచి అనుకుంటారో చెడు అనుకుంటారో దాని మీద ఏమంటారు రియాక్ట్ అవుతారో కారో అది నాకు సంబంధం లేదు. ప్రపంచంలో ఉన్న దాన్ని ఇది ప్రాబ్లము నాకు అనిపిస్తే దాన్ని అందరి ముందు పెట్టడమే నాయ. ఓకే అది. సార్ మీ కాస్ట్యూమ్ ఏంటి సార్? కొంచెం డిఫరెంట్ గా ఉంది. సూపర్ గా ఉంది సార్. డిఫరెంట్ గా అంటే బాగుండకపోవచ్చు, బాగుండొచ్చు. బాగుందన్నారు కాబట్టి. అంటే ఈ క్యారెక్టర్ వచ్చేసి లారీ. ఓకే. లారీ క్యారెక్టర్ వెరీ ఫ్లూయెంట్ క్యారెక్టర్, స్వచ్ఛ క్యారెక్టర్. ఓకే. ఏది చెప్పాలని కూడా చెప్పేస్తాడు. ఓకే. తర్వాత ఏది కావాలంటే చేసేస్తాడు. ఇక్కడెక్కడ ఏముంటే అక్కడ బయటకు వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో వాడు మంచిగా చెడు అన్నది సొసైటీ డిసైడ్ చేస్తాం, వాడి మనస్తత్వం అది ఏ చేయాలని చేస్తాం. ఓకే. సో అది క్యారెక్టర్ అనమాట. లారీ ఉన్నవాడు ఒక డ్రగ్ డీలర్. ఓకే. మీరు ఈ మూవీలో కూడా డ్రగ్ డీలర్. ఓకే. అందుకనే ఈ డ్రెస్సింగ్ ఎట్లా ఉంది, ఇంప్రెంట్ గా ఉందంటే డ్రగ్ డీలర్ క్యారెక్టర్. లైక్ ఫారినర్స్ యోయో అంటారు కదా, అలా ఉంది సార్. ఈ మూవీలో మనకైతే బ్యూటిఫుల్ హీరోయిన్స్ అయితే ఉన్నారు సార్. వీళ్ళిద్దరిది లీడ్ రోల్ ఉంటుందా సార్? హీరోయిన్స్ ది మెయిన్ గా లీడ్ రోల్ అనేది అంటే ఇద్దరిది వైఫ్ లాగానా లేకపోతే లవర్స్ లాగా ఎలా ఉంటుంది సార్? చూడాల్సింది. అది కాదు, ఈక్వల్ రోల్ ఉంటుంది అంటారు. ఏంటి క్వశ్చన్ లో ఈక్వల్ అని ఒకళ్ళు ఎక్కువ చెప్పేస్తే మొత్తం లేచి వెళ్ళిపోతుంది. కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేదు సార్, జస్ట్ ఫర్ ఫన్ ఓన్లీ. జస్ట్ ఫర్ ఫన్. ఎస్ సార్. మేడం రోల్ ఎలా ఉంటుంది సార్ మూవీలో? అంటే దేని బేస్?
Yeah, her name itself, you know, Sexy Sax. What? Sexy Sax. Sax. Okay. Tell me your name. Okay, you are changing name. అన్నది లారీ చెప్తాడు. Okay. లైఫ్ టూ లాంగ్ యువర్ సాక్స్. Okay. Yes. Yeah. So you are so sexy. So you're sexy sax. Okay. Very nice name, ma'am. Actually, trend అవుతుంది ఈ నేమ్ తర్వాత. Yeah. అఫ్ కోర్స్. సార్ ఇంకా ఈ మూవీలో ఇంపార్టెంట్ రోల్స్ అయితే చూసాం సార్. మదర్ రోల్ కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. సో అందులో యాక్ట్ చేసేటప్పుడు మీకు ఏమైనా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఏమైనా సిమిలర్ అనిపించిందా సార్ మదర్ రోల్లో? నేను చేయలేదు మదర్ రోల్. లేదు సార్, మదర్ రోల్ క్యారెక్టర్ తో మీరు సన్ గా చేశారు కదా, మీ మదర్ బాండింగ్. దాంట్లో జరిగిన మేడం చేశారు. ఒకటి మాత్రం ఒక సన్నివేశం ఉంది ఓపెనింగ్ సీన్. అతను మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. పిల్లోని కరెక్ట్ గన్స్ కూడా పేల్చేస్తా ఉన్నారు అందులో. కొట్టు ఉంటే అది ఓపెనింగ్ సీన్. అది నేను చిన్నప్పుడు మా అమ్మ అట్లా కొట్టేది. ఓహో, దట్స్ ఐ. అలా అలా ఆ మదర్ క్యారెక్టర్ని నా మదర్గా చూస్తూ చేశాను. వావ్, నైస్ సార్, సూపర్. ఎందుకంటే అలా పేరెంట్స్ చిన్నప్పుడు కొడితే మనం పెద్ద అయిన తర్వాత కరెక్ట్ రూట్లో వెళ్తామని చెప్తారు. సార్ మీరు ఇండస్ట్రీకి రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ ఎవరు సార్? అంటే ఇండస్ట్రీకి రావడం అంటే ఈ చిన్నప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అనమాట. తెలియకుండానే నాకు మూవీస్లో యాక్ట్ చేయాలని, తర్వాత డ్రామాలో యాక్ట్ చేయాలని. హై స్కూల్లోనే నేను డ్రామాస్లో యాక్ట్ చేశాను. తర్వాత కాలేజీలో కాలేజీలో నేను అట్లీస్ట్ బట్ 25-30 ప్లేలెట్స్కి డైరెక్ట్ చేశాను. ఓకే. చేశాను. తర్వాత ఎస్ యూనివర్సిటీలో బెస్ట్ యాక్ట్. సో అది నా బ్యాక్గ్రౌండ్. సో డ్రామాల్లో అంత ఆదరణ దొరకటం లేదు. అందుకని మూవీస్లో ఆ ఉన్న కళని కళాత్మకాన్ని మనం పెంపొందించుకోవటం, తర్వాత అందరికి చూపించడం కోసం ఇది తెలియకుండానే అలా నుంచి పిలువు. ఓకే, అంటే మీరు ఇన్స్పైర్ అయిన పర్సన్ ఉంటారు కదా సార్, లైక్ ఎవరిని చూసి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్? ఎందుకంటే ఆయన తెలుగు భాషకి ఒక గుర్తింపు తెచ్చి ఓకే తెలుగు దేశం స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఈ చాలామందికి చాలా ఉపాధులు కల్పించారు. అలాగే సినిమాలలో ప్రతి ఒక్క సినిమాలో ఒక్కొక్క సందేశం ఉంటుంది. అవును, నేను అలాగే వెళ్ళిపోతున్నాను. ఓకే, సీనియర్ ఎన్టీఆర్ గారి రూట్ లోనే వెళ్ళిపోతున్నారు మీరు కూడా. ఓకే, టైటిల్లోనే సీనియర్ ఎన్టీఆర్ గారు శంఖం ఊదుతూ. అవును, ఒక పిక్చర్ ఉంది పైన. అంటే తెలుగు జాతి గొప్పతనం చూపించాలని ట్రై చేస్తున్నారు. ఓకే, వెరీ నైస్ సార్. మేడం, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మూవీలో? बहुत ही अच्छा था मेरा एक्सपीरियंस बिकॉज my first movie, okay, my first debut Telugu, so बहुत अच्छा. Who is your favorite actor in Telugu industry? నేను సార్ని చూస్తున్నాను, మీరు కూడా సార్ని చూడొద్దు. నేను చూస్తున్నాను, మీరు చూడొద్దు, మీరు చెప్పాలి. అంటే సార్. ఓకే, సెకండ్, ఫస్ట్ ఈజ్ సార్, సెకండ్ వన్ హూ ఈజ్ యువర్ ఫేవరెట్? Makes me happy. Yes. of course Prabhas sir. Prabhas sir. Okay. Okay. Ajit sir and Ajit Kumar sir. Okay. Okay. Next మీరు ఎలాంటి మూవీస్ లో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? In future. Oh. What kind of movies you like to act in future? It's a very Difficult. I want to work with a new actor. I want to work with something जो actor है, senior actor है. Okay. Work with but not this season. मतलब डिसाइड नहीं कर पाऊँगी. So Okay. If you want act this actor particularly, you have like that? Do you have like that?
I want to act him first, like that. Next. Sorry. No. No. If you get any chance, like any hero, you can. ये मेरे लिए बहुत difficult है actually. Okay. Yes, I will try my best because मुझे साउथ इंडस्ट्री में वर्क करना है, बट नॉट प्रॉपरली नेम कि किसके साथ वर्क करना है किसी साथ ही, बट इन फ्यूचर जो भी मेरा वर्क होगा, सो आई विल ट्राई कि बेस्ट स्टोरी हो, और जो भी एक्टर हो उनके साथ, सीनियर एक्टर हो या फिर न्यू एक्टर हो, उनके साथ वर्क करूँगी. ऑफकोर्स मुझे बहुत अच्छा लगेगा. सो इन फ्यूचर देखते हैं क्या होता है क्या नहीं होता है, बट ऑलवेज मेरा जो भी रहेगा मैं बेस्ट दूंगी. और जो भी है मैंने जो अपना एक एम सेट किया हुआ है, तो Okay. देखते हैं क्या होता है. बट हाँ, डेफिनेटली मैं वर्क करना चाहती हूँ साउथ इंडस्ट्री. Okay. Which is your favorite film in Telugu industry, madam? Recent. Yes, Which is your favorite movie? मूवी. Yes. In Telugu industry. Yes. 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 कैसे क्वेश्चन कर रहे हैं आप? In Telugu industry, we are working for Telugu industry. साउथ मूवीज मैंने देखी है. Okay. और अभी फिलहाल में एक मूवी आई थी अभी, Okay. नानी सर. Okay. Dasra. Oh. Yes. Yes. तो उनका जो एक उसमें जो डिफरेंट स्टोरी, बहुत ही नेचुरल स्टोरी दिखाई दी थी, मुझे बहुत अच्छी लगी वो फिल्म. Okay. और अभी फिलहाल में एक और फिल्म आई थी, शायद ये सालार करके. Salar. Oh, Prabhas. हाँ, तो ये मुझे काफ़ी अच्छी लगी अभी. देन ऑलरेडी मैं फिल्में देखती हूँ, तो फिर ये डिसाइड करना बहुत मुश्किल है मेरे लिए. बहुत Okay. डिफिकल्ट है चूज़ करना कि कौन सी. Okay. वैसे भी साउथ में कोई भी फिल्म आप देखते हैं, या फिर आप तेलुगु हो या फिर तमिल हो, मलयालम हो, उसमें एक अलग सी स्टोरी होती है, Yes. Yes. है ना. कभी मुझे नहीं लगा कि मैं कभी इस फिल्मों में एक एक ऐसे ऐसा करेक्टर निकल के आता है ना कि कंपेयर करना बहुत मुश्किल हो जाता है. Okay. मैं बहुत ज़्यादा कनेक्टेड हूँ सीरियसली. तो मेरे लिए बहुत ही डिफ़िकल्ट होगा कि कुछ भी ऐसा बोलने के लिए कि फेवरेट. तो कोई भी अच्छी స్టోరీ होती है मेरे लिए फेवरेट. ఓకే, ఇంకొక బ్యూటిఫుల్ హీరోయిన్ కూడా ఉన్నారు కదా, తనతో కూడా మాట్లాడదాము. హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ తెలుగు ఇండస్ట్రీ మేడం? సెకండ్ హీరోయిన్. His name ending, so I cannot choose a one single. వన్ సింగర్. ఓకే, హీరో ఆల్సో యూ కాంట్ చూస్? It's a long list. లాంగ్ లిస్ట్. ఓకే, మీరు ఎవరితో యాక్ట్ చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? It's a long list. So many actors. Everything is also second. I'm asking second, not first. You are acted with sir. I said it's a long list. I Long. cannot take one name. Okay. I wanted to work with all the actors. All that. What is your favorite film in Telugu industry? Na Telugu. Wow. You are full prepared. Na Telugu. Of course, it's my picture, so Yes. love it. Yes. Yeah, that's very nice. I love it. You know, that's good. You know. Yes, sir. Yeah. మూవీలో యాడ్ చేసిన యాక్టర్స్ బేసిక్లీ హీరోస్కి సెన్సిటివ్గా ఉంటారు కొన్ని దానిలో పోయి. సౌత్లో వచ్చే లాంగ్వేజ్కి, తర్వాత భాషకి, తర్వాత ఉన్నదానికి అన్నిటికీ అనుగుణంగా చేసి యాక్ట్ చేసి అది నా ఫేవరెట్ అని చెప్తే కొంచెం మనసుకి ఆనందం. అవును సార్, అఫ్ కోర్స్. ఎందుకంటే ఇంత కష్టపడి వర్క్ చేసి ఇంత అవుట్పుట్ తీసుకోవడానికి చాలా కష్టం ఉంటుంది వెనకాల మూవీ రిలీజ్ అవ్వడానికి. సో మీతో వర్క్ చేసినప్పుడు మేడం ఫీలింగ్ అంటే ఎలా అనిపించింది సార్తో వర్క్ చేసేటప్పుడు? హౌ డు యూ ఫీల్ విత్ సార్? వర్క్ విత్ సార్. I felt very amazing. It was a great experience ఓకే. with the whole team. ఓకే. I working for the Telugu language, of course. I have learned a lot of things. I'm still learning and I'll keep learning. ఓకే, కొంచెం నేర్చుకుంటున్నారు. మీరు చాలా నేర్చుకోవాలి ఇంకా. ఎస్. ఈ మూవీలో మీ రోల్ ఎలా ఉంటుంది? మీరు ఎలా అనిపించింది రోల్ చేసేటప్పుడు? హౌ డు యూ ఫీల్?
అబౌట్ యువర్ రోల్. My role. So my character name is Shishira. ఓకే. It's a very crisp, very powerful character. I'll not tell you more about it because you have to go on 12th of December and watch it and Yes. find out how the character Shishira is. ఓకే. Watch. అన్ని మేము థియేటర్లోనే చూడాలంటారు. ఇక్కడ మాకు కొంచెం పోస్టర్లో చూస్తే చూడండి, వెరీ ఫియర్స్ అండ్ గన్ పెట్టుకోవాలి. కాల్ చేస్తుందేమో మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ అడిగితే. సో అంటే మూవీ ట్రైలర్ కూడా చూసాం సార్, చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది, 2 కాన్సెప్ట్స్ లాగా అనిపించింది. మీదేమైనా డబుల్ యాక్టరా సార్ ఇందులో, అంటే డబుల్ రోల్ ఉందా? సినిమా అది కూడా సినిమా, కొంచెం క్యూరియాసిటీ మా ఆడియన్స్ కోసం, మా ఆడియన్స్ కోసం చెప్పొచ్చు కదా సార్, చెప్పరా? సినిమా చూస్తేనే తెలుస్తుంది అంటారా సార్? మీరు ఇద్దరు హీరోయిన్స్ యాక్ట్ చేసేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉంది సార్? వండర్ఫుల్ అండి, వండర్ఫుల్, వండర్ఫుల్, బ్యూటిఫుల్ హీరోయిన్స్, బ్యూటిఫుల్. సార్ హీరోయిన్స్ తోనే కాదు, మీరు చాలా మందితో ఉన్నారు. కంఫర్టబుల్ కూర్చున్నాం. Yes, yes. We are a team. Don't feel anything other than Okay. we're working as a team. సార్ వన్ వర్డ్ అబౌట్ యువర్ నా తెలుగుడా మూవీ. One word లో చెప్తాను, అద్భుతం. అద్భుతం చెప్పారు అసలు. ఏదడిగినా కూడా మీరు ఎలా అంటే సింగిల్ ఆన్సర్ మల్టిపుల్ క్రిటికల్ లాగా చెప్పేస్తున్నారు సార్. మీ డాక్టర్ అని కూడా మమ్మల్ని కొంచెం క్రిటికల్ చేసేస్తున్నారు సార్. అంటే మూవీ జోన్ చాలా మంది ఆడియన్స్ కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది సార్, ఈ మూవీ ఎందుకు చూడాలి, అంటే ఏ జోనర్ లో ఉంటుంది, యాక్టర్స్ ఏం చెప్తారు అని. సో అందుకోసం దాంట్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్. ఓకే. ఎంటర్టైన్మెంట్. సో యూ కెన్ సీ నాకు ఈ క్యారెక్టర్, లారీ క్యారెక్టర్, డ్రగ్ డీలర్ క్యారెక్టర్, బిందాస్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. మనసులో ఏముందో చెప్పేస్తాడు, ఏం చేస్తాడు, ఎవరైనా నచ్చకపోతే కాల్ చేస్తాడు, ఇటువంటి క్యారెక్టర్. సో ఇది అదొక క్యారెక్టర్. ఓకే, కామెడీ జోన్ క్యారెక్టర్ అది. సో అది చూడొచ్చు, కామెడీగా. అది సీరియస్ విలన్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనుకోవచ్చు, లేకపోతే హీరో అనుకోవచ్చు, మధ్యలో అనుకోవచ్చు, కామెడీ అనుకోవచ్చు, అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఓకే. సో ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. వీడికేం చేస్తాడు, ఓకే, నాకు కుతూహలం ఉంటుంది. సో Okay. దట్స్ వై యూ నీడ్ టు సీ దట్. ది నెంబర్ 2 ఈస్ ది యాక్షన్ సీక్వెన్సెస్. ఓకే. చూడండి, డ్రోన్ మీద హీరో హీరోయిన్ వస్తున్నారు, ఓ అది డ్రోన్ మీద, ఓ డ్రోన్ మీద. డ్రోన్ మీద. ఓకే. సో ఇంతవరకు ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ కాదు, బాలీవుడ్లో కాదు, హాలీవుడ్లో కాదు, ఎప్పుడు ఎంట్రీ డ్రోన్లో వచ్చేది ఇంతవరకు లేదు. అవును సార్, ఇప్పటివరకు ఫస్ట్ టైం. సో ఎన్ని టెక్నికాలిటీస్ ఉపయోగించి దీన్ని ఇటువంటి మూవీని క్రియేట్ చేసి, సో విజువల్లీ ఎందుకు చూడాలంటే, ఇది కొత్తతనం చూడాలంటే చూడాలి, యాక్షన్ చూడొచ్చు. తర్వాత ఇంకా డ్యాన్స్ సీక్వెన్సెస్, ఓ మంచి పవర్ఫుల్ డ్యాన్స్. ఒక సాంగ్ వచ్చేసి చంద్రబోస్ గారు వేశారు, వావ్, ట్యాప్ డ్యాన్స్ మీద, ట్యాప్ డాన్స్ అది ట్యాప్ డాన్స్ చేసాం. తర్వాత ఇంకొక సాంగ్ వచ్చేసి లారీ ఐ వాంట్ టు మ్యారీ అనేసి వస్తారు అమ్మాయి. ఓకే, ఫ్యాన్. సాంగ్. ఓకే. సో దిర్ ఈస్ సో మచ్ ఎంటర్టైన్మెంట్, ఫన్. సీరియస్గా ఉంటే కూడా దాంట్లో కూడా ఎంటర్టైన్మెంట్, ఓకే, దాంట్లో అనుభూతులు ఉంటాయి. తర్వాత వచ్చి మంచి ఫీల్ గుడ్. ఫీల్ గుడ్. ఏం సినిమాలు ఏమి లేవు, ఏ రోజు ఏం కోరబడుతుందంటే మా మూవీకి రండి, మీరు ఈ ఫీల్ గుడ్, యూ విల్ గెట్ మనీస్ వర్త్. వావ్, కంప్లీట్ గా మీరు యాక్షన్ కమ్ కామెడీ అన్ని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక మూవీ ఎంజాయ్ చేసి రావాలి అంటే మీ మూవీకి రావాలి. వావ్, సూపర్ సార్. మీ మూవీ కూడా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇలాంటి మూవీస్ మళ్ళీ మీరు తీస్తూనే ఉండాలి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ ఇస్తూనే ఉండాలి. అలాగే మేడమ్స్కి కూడా మంచి మంచి ఆపర్చునిటీ రావాలి ఈ మూవీ తర్వాత అని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో December 12th మూవీ రిలీజ్ ఉందండి, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. మంచి కంటెంట్ ఉన్న సినిమా సార్ది. ఇంతకుముందు సినిమాలు కూడా మనం చూసే ఉంటాము చాలా. సో మంచి మెసేజ్ ఉన్న సినిమా అనమాట, అస్సలు మిస్ అవ్వద్దు. సరికొత్త ఇంటర్వ్యూతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటివరకు సైన్.